హాయ్ వర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. సో చూడొచ్చు, ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇది. సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి తుర్కెంజాల్ మున్సిపాలిటీ అండి. ఇది శ్రీ సాయి కాలనీ. సో ఇది మొత్తం లేఅవుట్ లాగా ఉంటుంది ఏరియా అంతా. సో అన్ని 30 feet రోడ్స్ ఉన్నాయి ఇందులో చూడొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్ వచ్చేసి 167 square yards అండి. అండ్ రోడ్ ఫేసింగ్ 30 feet అండ్ పొడుగు వచ్చేసి 50 feet అనమాట. 30/50. మొత్తం అన్ని ఇండిపెండెంట్ ఇండ్లు ఉన్నాయండి చుట్టుముట్టు చూడొచ్చు. ఆల్రెడీ ఇండ్లన్నీ కట్టేసి ఉన్నాయి. సో రోడ్డుకు దగ్గరే సాగర్ హైవేకి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఒకసారి లోపల ఇల్లు ఎట్లా చూద్దాం. సో మనకి ఇదంతా మెయిన్ గేట్ ఇది చూడొచ్చు. సో మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా చూడొచ్చు. మనకు పార్కింగ్ ఏరియా మొత్తం వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. సో స్ట్రాంగ్ ఉంటుంది ఏరియా అంతా. కార్ పెట్టుకోవచ్చు, బైక్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకు ఇక్కడ గోడకు చూడవచ్చు, మొత్తం టైల్స్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్. చాలా లుక్ బాగుంది ఇది. అండ్ పైన మనకు పార్కింగ్ ప్లేస్లో పైన చూడొచ్చు, ఇది మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇక్కడే. విత్ లైట్స్ ఫిట్టింగ్ కాలేదు, చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ గేట్కు పక్కనే ఇక్కడ మనం చూడొచ్చు బోర్వెల్ ఉంది ఆల్రెడీ. అండ్ ఇది మనకి ఇది వచ్చేసి వాటర్ సంప్ అనమాట. సో ఇక్కడ మన కృష్ణ వాటర్ కూడా సప్లై ఉందండి. అండ్ మనకి చూస్తున్నాం కదా, ఇది మనకు మెయిన్ డోర్ ఇది చూడొచ్చు. సో అంతా టేకుడ్తో వేశారు. అండ్ సైడ్కి విండోస్ లాగా ఫిట్టింగ్ వచ్చింది మొత్తం. చూద్దాం లోపల. ఇంకా ఇదంతా హాల్. ఇది హాల్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి లోపల ఇల్లు లోపల అంతా మనకు వైట్ మార్బుల్స్ ఇచ్చారంతా. మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి, ఇక్కడే చూడొచ్చు. ఇక్కడ మెయిన్ డోర్కి పక్కనే ఇంకొక ఎగ్జిట్ డోర్ ఇచ్చారు ఇక్కడే వాస్తు ప్రకారం. ఇటు సైడు ఇక్కడ విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్. సో మనకి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఒక విండో వచ్చింది. అండ్ డైనింగ్ ఏరియా పక్కనే ఇక్కడ మనకు సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మనకు హాల్లోనే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇది పూజా రూమ్. ఇది నెక్స్ట్ ఇది చూస్తున్నాం కదా, ఇది కిచెన్. అంత కిచెన్ ప్లాట్ఫామ్ చాలా నీట్గా ఉంది కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం. అండ్ మనకి ఇంట్లో సెల్ఫ్ కూడా ఇచ్చారు కిచెన్లో చూడొచ్చు. ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ మనకు కిచెన్ నుంచి ఇక్కడ మనకు స్టెప్స్ వైపు వెళ్ళడానికి ఇక్కడ ఎగ్జిట్ డోర్ ఇచ్చారు చూడొచ్చు. బయటికి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళొచ్చు. మనం మొత్తం 3 ఎగ్జిట్ డోర్లు ఉన్నాయి. సో నెక్స్ట్ మనం హాల్లో నుంచి లోపలికి వెళ్దాం. ఇక్కడే మనకు ఇది కామన్ బాత్రూమ్ ఇది. అండ్ మనకు స్ట్రైట్ చూస్తే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకంతా మాస్టర్ బెడ్రూమ్. స్పేసియస్గా ఉంది, బాగా పెద్దగా ఉంది. అండ్ మనకి ఇక్కడ విండో వచ్చింది. అండ్ ఇంట్లో సెల్ఫ్ రూట్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. వైరింగ్ కూడా వేశారు, అంటే రీసెంట్గానే పెయింట్ వేశారు, ఇంకా క్లీనింగ్ అవ్వలేదు, మొత్తం పెయింట్ అయిపోయింది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇది చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్ రోడ్ వచ్చినాయి చూడొచ్చు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది, వైరింగ్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది మొత్తం. ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ చూడొచ్చు. సో మనకు హాల్లో ఫాల్ సీలింగ్ కూడా వచ్చు, మొత్తం మంచి డిజైన్తో చేశారు, అంతా కంప్లీట్ అయిపోయింది ఫాల్ సీలింగ్ కూడా. సో మనకు మెయిన్ డోర్ నుంచి ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, మెయిన్ డోర్ నుంచి ఇక్కడ డోర్ ఉంది కదా. సో చూద్దాం ఇది. సో మనకి ఇది వాల్కి, కాంపౌండ్ వాల్కి, మనకు హౌస్ వాల్కి ఇది సెట్ బ్యాక్ అనమాట. మంచిగా ఇల్లు చుట్టూ వదిలేరు సెట్ బ్యాక్. ఇది చూడొచ్చు, మంచిగా వెంటిలేషన్ ఉంటుంది ఇలా వదిలితే. అండ్ మనకి ఇక్కడే ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు బయట వాడుకోవడానికి. సో ఇల్లు చుట్టూ మనకు చూడొచ్చు ఇది సెట్ బ్యాక్. మన కిచెన్ నుంచి ఒక డోర్ ఉంది కదా, సో డోర్ వస్తే మనకి ఇక్కడ పార్కింగ్ సైడు ఇక్కడ చూడొచ్చు ఈ స్టెప్స్ ఇవి.
సో స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు మొత్తం. అండ్ మనకి ఇక్కడే స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా వచ్చి ఇక్కడ బట్టలు ఉతుకోవచ్చు. స్పేసెస్గా ఉంది ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మనం డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూసాం కదా లోపల ఎట్లా ఉందో. తుర్కెంజన్ మున్సిపాలిటీ అండి, 30 ఫీట్ రోడ్డు ఫేసింగ్ అని కూడా చెప్పాం కదా. అండ్ ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. అండ్ మనకు కాస్ట్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్గా కూడా చెప్తున్నారు. మీకు వీడియో మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఇంకేదైనా వివరాలు ఉంటే అందిస్తారు. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా అండి ఇది తుర్కెంజాల్ అంటే. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్కి వెళ్ళొచ్చు, ఇటు ఎల్బీ నగర్ మెట్రో కూడా వెళ్ళొచ్చు. సో రెండింటికి మధ్యలో ఉంటుంది ఇది మనకి. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి.